హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి అమెజాన్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అమెజాన్లో పార్ట్ టైం ఉద్యోగాలు అనేవి తీయడం జరిగిందనమాట. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండుంటే సరిపోతుంది అన్నమాట మీకు. సో చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి ఆపర్చునిటీని. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎండ్ వరకు చూడండి, ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అనేసి కూడా మనకి క్లియర్గా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తమిళనాడులో ఉంటుంది, భారతదేశం అంతటా కూడా ఉంటుంది అన్నమాట ఈ యొక్క జాబ్. అలాగే అమెజాన్ కస్టమర్ సర్వీస్తో ఇంటి నుంచే పనిచేయండి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. పాత్ర వచ్చేసరికి మనకి అంటే జాబ్ రోల్ వచ్చేసరికి మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం ఉంటుంది, అలాగే పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అనమాట. సో టీఎన్ అనమాట. టీఎన్ అంటే ఇక్కడ మీకు తమిళనాడు అని అర్థం అనమాట. సో స్థానం వచ్చేసరికి ఇండియాలో మీరైతే ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు అనేది కల్పించడం జరుగుతుంది అనమాట. అమెజాన్లో మా లక్ష్యం భూమి యొక్క అత్యంత కస్టమరు సెంట్రిక్ కంపెనీ మరియు మా అవార్డు గెలుచుకున్న కస్టమర్ సర్వీస్ టీం ఆ లక్ష్యాన్ని సాధించడంలో కీలక భాగమవుతారనమాట. మా కస్టమర్ల కోసం మా వంతు కృషి చేయడం ద్వారా మేము మా శక్తిని పొందుతాము. అందుకే మేము ఇక్కడ విషయాలను విభిన్నంగా సంప్రదించినట్లు మీరు కనుగొంటారు. స్క్రిప్ట్ నుండి చదవమని లేదా డైలాగ్ను హృదయపూర్వకంగా నేర్చుకోమని మిమ్మల్ని అడగరన్నమాట. బదులుగా మా కస్టమర్ల కోసం సమస్య పరిష్కారానికి అవసరమైన శిక్షణను మేము మీకు అందిస్తాము. అంటే వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్రతి కస్టమర్ సంభాషణకు మీ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అందిస్తారనమాట, మరియు మా కస్టమర్లు ఇష్టపడే అసాధారణమైన మద్దతు అనుభవాన్ని కూడా అందిస్తారు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మీరు ఏం చేస్తారనేసి కూడా ఇక్కడ క్లియర్గా మనకి చెప్పడం జరిగిందనమాట. సో అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మీకు చాలా స్పష్టమైన ఉద్దేశం ఉంటుందన్నమాట. అలాగే సమస్యలు నివారించడం, ప్రశ్నలను పరిష్కరించడం మరియు మా కస్టమర్లను సంతోషపెట్టడంలో మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫోను, చాటు మరియు లేదా ఈమెయిల్ ద్వారా మా కస్టమర్ల అభ్యర్థనలకు సమాధానం ఇవ్వడం కూడా మీరు అది కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. సో సమాధానం ఇవ్వడం ద్వారా మీరు వారి కోసం మొదటి సంప్రదింపు పాయింట్ అవుతారనేసి వాళ్ళైతే నిర్ధారించుకుంటారనమాట. మా కస్టమర్ల అభ్యర్థనలకు సమాధానం ఇచ్చే విధంగా కూడా మీరు వర్క్ అనేది చేయాలి. ఇందులో ఆర్డర్ మరియు ఒప్తకేషన్ల నుండి చెల్లింపు విషయాలు మరియు వెబ్సైట్ మార్గదర్శకత్వం వరకు ప్రతిదీ కూడా దీంట్లో ఇమిడి ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మా కస్టమర్ సర్వీస్ అసోసియేట్లు నావిగేట్ చేయడానికి, పరిశోధించడానికి మరియు పరిష్కారాలను సమీక్షించడానికి మరియు కస్టమర్లతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి వివిధ రకాల సాధనాలను కూడా వీళ్ళైతే ఉపయోగిస్తారనమాట. మీరు ఎన్ని గంటలు అంటే మీ గంటలు ఏమిటి అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే కస్టమర్లు మాకు అత్యంత అవసరమైనప్పుడు సరిపోలడానికి ఈ పాత్రకు వేరియబుల్ గంటలు అవసరం అనేసి ఇవ్వడం జరిగింది. మీరు రాత్రిపూట అయినా వర్క్ చేయొచ్చు, లేదా రోజు పూట అయినా వర్క్ చేయొచ్చు. అంటే డైలీ అంటే డే టైంలో కూడా వర్క్ చేయొచ్చు, లేదా ఆలస్యమైన షిఫ్ట్లో కూడా మీరు పనిచేసే అవకాశం అనేది వీళ్ళు కల్పించడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు మీ పనివారం కనీసం 40 గంటలు అనేది కనీసం వారానికి 40 గంటలు పనిచేస్తే సరిపోతుంది అన్నమాట. మీరు ఉదాహరణకు 4 into 10
అంటే గంటలు అంటే 4 రోజులకి 10 గంటలు చేస్తే సరిపోతుంది. లేదంటే 5 రోజులకి 8 గంటలు, రోజుకి 8 గంటలు వేసుకున్న 40 గంటలు అవుతుంది అనమాట. 5 8 40 ఓకేనా. లేకపోతే 4 రోజుల్లో 4 10 40 గంటలు అనేది మీకైతే క్లియర్ అవుతుంది అనమాట. మా కస్టమర్ డిమాండ్ను సరిపోల్చడానికి మేము ఆదివారం నుండి సోమవారం వరకు ఉదయం 6 గంటలు మరియు రాత్రి 11 గంటల వరకు కూడా వివిధ రకాల షిఫ్ట్స్ పార్ట్నర్లను ఆధారంగా షెడ్యూల్ చేస్తామనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు జాతీయ లేదా జాతీయ సెలవు దినాల్లో పనిచేయాల్సి రావచ్చు. అంటే పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో అటువంటి అప్పుడు కూడా మీరు ఒక్కొక్కసారి పనిచేయవలసి ఉంటుందన్నమాట. మీరు మీ ప్రారంభ తేదీకి దగ్గరగా మీ ఖచ్చితత్వమైన షెడ్యూల్ గురించి మరింత తెలుసుకుంటారనమాట. అయితే ఇక్కడ చూడండి, మీ నుండి మాకు ఎలాంటి అర్హతలు కావాలంటే కనీసం మీకు 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి. సో భారతదేశంలో పనిచేసే హక్కు అయితే మీకు ఉండగలిగేది ఉండాలన్నమాట. అంటే ఇండియన్ పీపుల్స్ అయితే ఉండాలి. ఆంగ్లంలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రాయడం కానీ చదవడం కానీ, అలాగే రాయడం చదవడం మీకు మంచిగా రావాలన్నమాట. మాట్లాడడం కూడా మంచిగా రావాలి. అలాగే కంప్యూటర్తో పనిచేసే అనుభవం అనేది చాలా అవసరం అనమాట. అలాగే సోమవారం నుండి ఆదివారం వరకు వివిధ షిఫ్ట్లలో ఉదయం 6 గంటలు మరియు రాత్రి 11 గంటల వరకు కూడా పనిచేయడానికి లభ్యత అనేది మీకు చాలా అవసరం. రొటేటింగ్ షిఫ్ట్లలో పనిచేసే సముఖత మరియు సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అనమాట. అంటే ముందుగా ఆలస్యంగా రాత్రిపూట వారాంతరాలు మరియు అవసరమైతే ఓవర్ నైట్ చేసే అవకాశం కూడా, ఓవర్ టైం అనమాట, ఓకే, చేసే అవకాశం కూడా వీళ్ళు కల్పించడం జరుగుతుంది. మీకు నిశ్శబ్ద పరధ్యాన రహిత పని స్థలం అవసరం అనమాట. డెస్క్ మరియు కుర్చీతో కూడిన కార్యాలయం స్థలం అనేది అవసరం. అంటే మీకు ఓన్గా ల్యాప్టాప్ అనేది అవసరం. అలాగే ఒక కుర్చీలో కూర్చొని మీరు వర్క్ చేసే విధంగా అయితే చూసుకోవాలన్నమాట మీ ఇంటి ప్రదేశంలో, ఓకేనా, మీ ఇంటి దగ్గర. సాంకేతిక దృక్కోణం నుండి హార్డ్వేర్, ఈథర్నెట్, ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై అనేవి మీకు చాలా అవసరం. వైఫై లేదనుకుంటే మీరు 20 MBps డౌన్లోడ్ వేగం మరియు 8 MB అప్లోడ్ వేగం యొక్క కనీస బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయినా మీరు కనెక్ట్ చేసుకునే విధంగా చూసుకోవాలన్నమాట. మీరు ఏ బలాన్ని తెస్తారంటే కష్టపడి పనిచేయడం అనేది చాలా ఇష్టపడతారు వీళ్ళు. అలాగే స్పష్టంగా చెప్పడం, అంటే కస్టమర్లకి స్పష్టంగా ప్రతిదీ కూడా క్లియర్ చేసే విధంగా ఉండాలి. సో మరియు వివరాల ఆధారితమైనది అనేసి చెప్పడం జరిగింది. ప్రతి పరిస్థితుల్లో కూడా స్నేహపూర్వకంగా మరియు కస్టమర్ కేంద్రీకృతంగా ఉంటుందన్నమాట. త్వరగా నేర్చుకుని మరియు మార్పును స్వీకరించే సామర్థ్యం అనేది చాలా అవసరం. అధిక శక్తి వాతావరణంలో సౌకర్యవంతమైన మల్టీటాస్కింగ్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. మీరు ఏ ప్రయోజనాలను పొందుతారంటే అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీంలో చేరడం గురించిన గొప్ప విషయం ఏంటంటే మీకు కస్టమర్ సర్వీసులో గత అనుభవం అవసరం లేదు. అంటే ఎటువంటి అనుభవం అనేది కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు శిక్షణ పొందుతారు మరియు మీరు చేరినప్పుడు పూర్తి పరికరాల ప్యాకేజీని అందిస్తారు. అంటే ల్యాప్టాప్, అలాగే ఇవన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. ఇంటర్నెట్ అలవెన్స్ కూడా. సో అదనంగా మేము అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాము. వాటితో సహా ఆరోగ్య బీమా, అలాగే పెన్షన్ ప్లాను, అలాగే ఇంటర్నెట్ భత్యం అంటే ఇంటర్నెట్ ఛార్జెస్. మా అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ద్వారా జీవనశైలి ప్రయోజనాలు మరియు రిటైల్ తగ్గింపులు కూడా ఉంటాయి. సో మరింత తెలుసుకోవడానికి మరియు మీరు మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి నిపుణుల శిక్షణ మరియు కొనసాగుతున్న అవకాశాలు అనేవి సద్వినియోగం చేసుకోవాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ పాత్ర మీకోసం అని అనిపిస్తూ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి కింద లింక్ పైన క్లిక్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో దానికన్నా ముందు ఇవన్నీ కూడా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరైతే ఈ యొక్క దరఖాస్తును ప్రారంభించవచ్చు అన్నమాట. సో ఎలా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను అంగీకరిస్తున్నాను అంటే ఇక్కడ నేను ఒప్పుకుంటున్నాను అనే దానిపైన క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేస్తున్న స్థానానికి సంబంధించిన ఉద్యోగ వివరణను మీరు చదివారని మరియు ఉద్యోగం చేయడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలను మీరు అర్థం చేసుకున్నారని అంగీకరిస్తున్నారు అనేసి మనమైతే మెన్షన్ చేయాలి. అలాగే
మీ అప్లికేషన్ యొక్క ప్రయోజనాల కోసం మరియు అమెజాన్ యొక్క ఏదైనా ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం అమెజాన్ salesforce.com లేదా ఏదైనా ఇతర మూడవ పక్షం ద్వారా మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి, విశ్లేషించడానికి మరియు అంచనా వేయడానికి సమ్మితి సందేహాన్ని నివారించడం కోసం మీ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్లో స్వీకరించడం, రికార్డింగ్ చేయడం, నిర్వహించడం, కలపడం, నిల్వ చేయడం, నవీకరించడం, మార్చడం, ఉపయోగించడం, వ్యాప్తి చెందడం, పంపిణీ చేయడం, విలీనం చేయడం, లింక్ చేయడం, నిరోధించడం, దిగజారడం వంటివి ఉంటాయి. మీ వ్యక్తిగత డేటాను తొలగించడం లేదా నాశనం చేయడం అనేది ఏమి ఉండదు అన్నమాట. మరియు అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత అమెజాన్ మీ వ్యక్తిగత డేటాను ఉంచుకోవడానికి సమ్మతిస్తుంది. సో దాన్ని జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ను సమర్థవంతంగా పర్యవేక్షించడంలో మరియు యూఎస్ఏలోని ఎలక్ట్రానిక్ డేటాబేస్లో నిల్వ చేయబడిన మీ వ్యక్తిగత డేటాకు సహాయపడడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఉద్యోగ వివరణకు పూర్తిగా చదివినట్లయితే దయచేసి నేను అంగీకరిస్తున్నాను అనేసి క్లిక్ చేసి ముందు పూర్తి ఉద్యోగ వివరణను చదవండి. ఓకేనా? సో మీకు ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజీ వస్తుంది అనమాట. సో ఈ పేజీ కిందకి పైకి స్క్రోల్ చేసే విధంగా ఉంటే సో కొనసాగించు అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ మీరు ఈమెయిల్తో లేదా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ క్రియేట్ వన్ అనేది ఉంది కదా, సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేసి ఇక్కడైతే మీకు ఫస్ట్ నేము అలాగే లాస్ట్ నేము, లీగల్ సర్నేమ్ అనమాట, ప్రిఫరెన్స్ ఫస్ట్ నేము, అలాగే ప్రిఫర్డ్ సర్నేము, అలాగే ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ రీఎంటర్ చేయమంటుంది. అలాగే మొబైల్ నెంబరు, రీఎంటర్ మొబైల్ నెంబర్ అనమాట, ప్రిఫర్డ్ లాంగ్వేజ్, అలాగే ప్రిఫర్డ్ టైం జోను, అలాగే క్రియేట్ పర్సనల్ పిన్ అనమాట. సో అది కూడా ఎంటర్ చేయాలి. సో రీఎంటర్ పర్సనల్ పిన్ అనేసి కూడా ఎంటర్ చేయాలి. ఎస్ఎన్ దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి అందించి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.